గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు నేను మీకు కన్కన్కా అధికారి అనేటువంటి పాఠ్యాంశాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కన్కన్కా అధికారి. ఈ కన్కన్కా అధికారి డాక్టర్ రామ్ధారీ సింగ్ దినకర్చే రచించబడినటువంటి పాఠ్యాంశం ఇది. కన్కన్కా అధికారి రచయిత వచ్చేసి డాక్టర్ రామ్ధారీ సింగ్ దినకర్. ఒక్కసారి ఉన్మిగీకరణ చూసుకోండి. सूत कातते ते गांधी जी, कपड़ा बुनते ते, चुनते ते अनाज के कंकर, चक्की पीसते ते, ऐसा था उनका आश्रम, गांधी जी के लिए पूजा के समानता श्रम. उनकीकरण చూసుకున్నట్లయితే सूत कातते थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे, ऐसा था उनका आश्रम, गांधी जी के लिए पूजा के समानता श्रम. ఇక్కడ ఉన్కీకరణ చూసుకోండమ్మా. सूत कातते थे गांधीजी, గాంధీ గారు సూతు కాతతే నూలు వడికేవారు. అంటే మనకి ఇక్కడ చేనేత పరిశ్రమలో చూసినట్లయితే ఆ దారం కండెల్ని మొత్తము ఆ దారాన్నింటినీ కూడా పోగు చేయడానికి అని చెప్పి ఆ కండెల రూపంలో తయారు చేసుకోవడానికి దారాన్ని అలా రాట్నంతో తిప్పుతూ ఉండేవారు. దాన్నే నూలు వడకడము అని చెప్పి అంటారు. మనం గాంధీజీ యొక్క ఫోటో చూసినట్లయితే అందులో ఆయన రాట్నం తిప్పుతూ కనిపించేటటువంటి ఫోటో ఉంటుంది. సో అక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. తర్వాత కపడా బుంతేతే, మరియు ఏం చేసేవాళ్ళు, ఆయన బట్టలు నేసేవారు. స్వయంగా గాంధీజీ ఏం ఆచరించి చూపేవారు అంటే తను తినడానికి సరిపడేటువంటి ఆహారాన్ని తానే విసురుకునేటువంటి వాళ్ళు, తన బట్టలకి సరిపడా నూలు తానే ఉడికేటువంటి వారు. అంటే ఆయన కష్టపడి ఏదో ఒక పని ప్రతిరోజు చేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ కపడా బుంతేతే, బట్టల్ని కూడా ఆయన నేసేవారు. తర్వాత చుంతేతే అనాజ్కే కంకర్, చెక్కి పీస్తేతే, మరియు ఏం చేసేవాళ్ళు, అక్కడ మనకి బియ్యంలో కానీ ఏదైనా సరే ఆ ధాన్యంలో ఏం చేసేవాళ్ళు, రాళ్ళని తన స్వయంగా తానే ఆ రాళ్ళు, బియ్యంలో రాళ్ళన్నింటినీ కూడా ఏరేసుకునేవాళ్ళు. తర్వాత ఆ పిండిని తనే స్వయంగా విసురుకునేవాళ్ళు. తిరగల్లో ఆయన పిండిని పోసి తానే స్వయంగా విసురుకుంటూ ఉండేవాళ్ళు. నూళ్ళు ఉడికేవారు, బట్టలు నేసేవారు, మరియు ఆ బియ్యంలో రాళ్ళు తనే ఏరేసేవాళ్ళు, మరియు పిండిని కూడా తానే విసురుకుంటూ ఉండేవాళ్ళు. ఐసాతా ఉన్కా ఆశ్రమం, ఆయన యొక్క ఆశ్రమము ఎట్లా ఉండేది అంటే గాంధీజీకి లియే పూజాకే సమాంత శ్రమ్. వారి ఆశ్రమము ఎప్పుడూ కూడా ఇలా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వారి యొక్క సొంత శ్రమ మీదే వాళ్ళు జీవించేవాళ్ళు. అట్లా ఆయన ఆశ్రమాన్ని నడిపేవాళ్ళు. తర్వాత గాంధీజీకి లియే పూజాకే సమాంత శ్రమ్, కష్టపడి పనిచేయడం అంటే ఆయన పూజ ఏ విధంగా శ్రద్ధగా చేస్తామో ఆ విధంగా తన పనిని కూడా తాను శ్రద్ధగా చేసుకునేవాళ్ళు. సో కష్టపడ్డాన్ని కూడా పూజతో సమానంగా భావించేవాళ్ళు. ఓకేనమ్మా, ఇది ఉన్కీకరణు. దాని కింద ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ ఏమిచ్చాడు, గాంధీజీ క్యా క్యా కర్తేతే, గాంధీజీ గారు ఏం చేసేవాళ్ళు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, గాంధీజీ సూత్ కాత్నే, ఆయన తను నూలు ఒడికేవారు. తర్వాత కపడా బున్నే, మరియు బట్టల్ని నేసేవారు. అనాజ్ మేసే కంకర్ చున్నే, ధాన్యంలోంచి వడ్లలోంచి కావచ్చు, బియ్యంలోంచి కావచ్చు రాళ్ళని ఏరేసేవాళ్ళు. చక్కే పీస్నే ఆది కా కామ్ కర్తేతే, తన పిండిని తానే విసురుకునేటువంటి వాళ్ళు. రొట్టెలకు కావాల్సినటువంటి పిండిని మొత్తం అంతటినీ కూడా తానే విసిరేవాళ్ళు. ఒకసారి చూసుకోండి. గాంధీజీ సూత్ కాత్నే, కపడా బున్నే, అనాజ్ మేసే కంకర్ చున్నే, చక్కీ పీస్నే ఆది కా కామ్ కర్తేతే, ఈ పనులన్నీ కూడా చేసేవాళ్ళు.
గాంధీజీ కే అనుసార్ పూజనీయ క్యా హై? గాంధీ గారి దృష్టిలో పూజించదగినటువంటిది ఏమిటి? గాంధీజీ కే అనుసార్ శ్రమ్ పూజనీయ హై. గాంధీ గారి దృష్టిలో శ్రమ పూజనీయబడినటువంటిది. అంటే మనకి కష్టపడ్డమే పూజతో సమానమైనటువంటిది. సో ఆయన కష్టపడే చేసేటువంటి ప్రతి పని కూడా ఒక పూజను ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధగా చేసేవాళ్ళు. హమారే జీవన్ మే శ్రమ కా క్యా మహత్వ హై? మన జీవితంలో శ్రమకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? కష్టపడి పనిచేయడానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? हमारे जीवन में श्रम का बहुत महत्व है. श्रम से ही जीवन में सफलता मिलती है. बिना श्रम के जीवन व्यर्थ है. మన జీవితంలో శ్రమ కా బహుత్ మహత్వ హై. ఆ కష్టానికి చాలా గొప్పదనం ఉంది. కష్టపడడానికి చాలా విలువనిస్తాము మన జీవితంలో. శ్రమ సే హీ జీవన్ మే సఫలత మిల్తీ హై. కష్టపడడం వలన మాత్రమే జీవితానికి ఒక సఫలత అనేటువంటిది చేకూరుతుంది. బినా శ్రమకే జీవన్ వ్యర్థ హై. ఏమాత్రం కష్టపడకుండా జీవించడం అనేటువంటిది నిరుపయోగము, వ్యర్థము. ఇంకా ఇక్కడ కవి పరిచయ ఉద్దేశం చూద్దామమ్మా. ఫస్ట్ ఇక్కడ ఉద్దేశం చూసుకోండి. ఉద్దేశం కనుక చూసుకున్నట్లయితే ఏమిచ్చాడు? ఉద్దేశం ఈ పాఠం పెట్టడం గల ఉద్దేశం ఏంటి? ఈ పాఠం పెట్టడంలో గల ఉద్దేశం ఏంటి అంటే सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें श्रम का महत्व बताकर उसके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है. सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें श्रम का महत्व बताकर उसके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है. सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ నువ్వు సామాజికంగా సంబంధించినటువంటి సామాజికానికి సంబంధించినటువంటి మొత్తం ఈ మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి కావ్యాల్ని రచించడంలో నీకు ప్రేరణ కలిగించడంతో పాటు छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना. విద్యార్థుల్లో నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవడము, వాటిని నువ్వు పరిష్కరించడము మొదలైనటువంటి విషయాల్ని నీలో కలిగించడము. తర్వాత और उन्हें श्रम का महत्व बताकर उसके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है. మరియు ఏంటి? उन्हें श्रम का महत्व बताकर విద్యార్థులకి కష్టం యొక్క విలువని తెలియజేస్తూ, కష్టం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ उसके पथ पर आगे बढ़ने की प्रेरणा देना, మరియు వాళ్ళు కూడా కష్టపడి జీవించేటువంటి మార్గాన్నే తమ మార్గంగా చేసుకోవడానికి వాళ్ళని ప్రేరణ కలిగించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఓకేనమ్మా. మనకి ఇక్కడ ఏమని చెప్పాడు? విద్యార్థులందరికీ కూడా సామాజిక పరమైనటువంటి కావ్యాలను రచించడంలో ప్రేరణ కలిగించడము, వాళ్ళకి ప్రజలందరూ కూడా సమాజానికి కళ్యాణం అంటే ప్రజలందరికీ కూడా బాగుండాలి, సమాజం అంతా కూడా ఎప్పుడూ బాగుపడాలి, మరియు దయాగుణం కలిగి ఉండాలి వంటి ఆలోచనలను వాళ్ళలో కలగజేయడము, తర్వాత వాళ్ళకి కష్టం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడము, అందరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి మార్గాన్నే తమ మార్గంగా ఎంచుకునేటట్టు చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. సరే, విధా విశేషాన్ని చూసుకోండి. ఇక్కడ దీన్ని ఎలా వర్ణించడం జరిగింది అంటే इस कविता की अपनी अपनी विशेषता होती है. हर कविता की अपनी अपनी विशेषता होती है. ప్రతి ఒక్క కవితకి కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది, తనకంటూ ఒక గొప్పతనం ఉంటుంది. इसकी विशेषता ओजपूर्ण व प्रेरणाप्रद भाषा है. దీని యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇది ప్రేరణ కలిగించేటటువంటిది మరియు మనలో ఉత్తేజాన్ని నింపేటటువంటి కవిత. ఈ భాష కూడా అదే విధంగా ఉంది. इसके कवि डॉक्टर रामधारी सिंह दिनकर है. దీని యొక్క రచయిత డాక్టర్ రామ్ధారీ సింహ్ దినకర్. इनकी प्रसिद्ध रचना कुरुक्षेत्र से यह कविता ली गई है. దీని యొక్క పాఠ్యాంశాన్ని, ఈ కవితని ఎక్కడి నుంచి స్వీకరించారు అంటే ఆయన రచించినటువంటి రచనలో ప్రసిద్ధి చెందినటువంటి కురుక్షేత్ర అనేటువంటి కావ్యం నుంచి ఈ కవితను సంగ్రహించడం జరిగింది.
ओकेनम्मा। डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक है। कवि परिचय चूసుकुन्नट्लయితే डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक है। उनका जन्म सन 1908 में बिहार के मुंगेर जिले के सिमरिया गांव में हुआ था। निधन सन 1974 में हुआ। इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता है। उर्वशी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया। रेणुका, कुरुक्षेत्र, रश्मिरति, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं है। ఈయన కవి పరిచయాన్ని చూద్దాము। डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक है। డాక్టర్ రామధారి సింగ్ దినకర్ హిందీలో ప్రసిద్ధి చెందినటువంటి కవులలో ఒకరు। उनका जन्म सन 1908 में बिहार के मुंगेर जिले के सिमरिया गांव में हुआ। ఆయన 1908వ సంవత్సరంలో బీహార్లోని ముంగేర్ జిల్లాలోని సిమ్రియా అనేటువంటి గ్రామంలో జన్మించారు। నిధన్ सन 1974 में हुआ। 1974లో ఆయన మరణించారు। इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता है। इन्हें हिंदीలో జాతీయ కవిగా పేర్కొంటారు, జాతీయ కవిగా పిలుస్తారు, రాష్ట్ర కవి అని చెప్పి ఇన్ని పిలుస్తారు। उर्वशी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया। ఈయన రాసినటువంటి ఊర్వశి అనేటువంటి కావ్యానికి గాను ఈయనకి జ్ఞాన్పీఠ అవార్డు లభించింది। రేణుక, కురుక్షేత్ర, రశ్మిరతి, परशुराम की प्रतीक्षा, రసవంతి ఆది ఇన్కి ప్రముఖ రచనాయం హై। ఈయన చేసినటువంటి ముఖ్యమైన రచనలు ఏవి అంటే రేణుక, కురుక్షేత్ర, రశ్మిరతి, పరశురామ్ కి ప్రతీక్ష, రసవంతి మొదలైనటివి ఈయన చేసినటువంటి ముఖ్యమైన రచనలు। సరే, విషయ ప్రవేశకి చూద్దాం। విషయ ప్రవేశ్ मेहनत ही सफलता की कुंजी है। నువ్వు కష్టపడడం మాత్రమే నువ్వు జీవితంలో సక్సెస్ కావడానికి ఉన్నటువంటి ఏకైక మార్గము। మెహనత్ కర్నే వాలా వ్యక్తి కభీ నహీ హార్తా। కష్టపడేటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా జీవితంలో ఓడిపోడు। వా హమేషా సఫల్ హోతా హై। అతడు జీవితంలో ఖచ్చితంగా ఒక ఉన్నతికి చేరుకుంటాడు, తనకు లక్ష్యాన్ని చేరుకుంటాడు, జీవితంలో ఎప్పుడూ కూడా సక్సెస్ అవుతాడు। क्योंकि काल्पनिक जगत को साकार रूप देने वाला वही है। తాను కలలు గన్న ప్రపంచాన్ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళు మాత్రమే వాళ్ళు కన్న కలలని నిజం చేసుకోగలుగుతారు। అందుకనే మీరు మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఏమాత్రము కూడా విశ్రాంతి లేకుండా నీ లక్ష్యం వైపే అడుగులు వేస్తూ కష్టపడుతూ ఉన్నప్పుడు మాత్రమే మీరు మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు। ఇన్కే ఇస్కే కన్ కన్ కే పీచే ఉసీ కా శ్రమ హై। మనకి తన యొక్క ప్రతి విజయం వెనకాల ఉన్నటువంటి ప్రతి భాగంలో కూడా అతని యొక్క శ్రమ దాగి ఉంటుంది। ఎవరైతే కష్టపడతారో వాళ్ళు మాత్రమే జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరుకుంటారు, సక్సెస్ని సాధిస్తారు। इसीलिए वही कन कन का अधिकारी है। ఎవరైతే కష్టపడతారో వాళ్ళు మాత్రమే ప్రతి సుఖానికి హక్కుదారుడవుతాడు, ప్రతి సంతోషాన్ని పొందగలిగినటువంటి ముఖ్య వ్యక్తి అవుతాడు। ఓకేనమ్మా, ఇప్పుడు నేను ఈ పోయంని ఒకసారి ఎట్లా చదువుతాను అనేటువంటిది మీరు ఒకసారి చూడండి। ఇది కూడా కవిత పాట రూపంలోనే చదవాల్సి ఉంటుంది, పాడాల్సి ఉంటుంది। ఒక్కసారి చూసుకోండి। एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है। नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है। जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है। जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है। एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो। जिसने श्रम जल दिया उसे
पीछे मत रह जाने दो, विजित प्रकृति से पहले उसको सुख पाने दो, विजित प्रकृति से पहले उसको सुख पाने दो। एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है, जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है। धर्मराज उसके कन कन का अधिकारी जन जन है, धर्मराज उसके कन कन का अधिकारी जन जन है। एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। नर समाज का भाग्य एक है वह श्रम वह भुजबल है, नर समाज का भाग्य एक है वह श्रम वह भुजबल है। जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है। एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो। विजित प्रकृति से पहले उसको सुख पाने दो, विजित प्रकृति से पहले उसको सुख पाने दो। एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है, जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है। धर्मराज उसके कन कन का अधिकारी जन जन है, धर्मराज उसके कन कन का अधिकारी जन जन है। ఓకేనా స్టూడెంట్స్, ఇంకొకసారి వినండి और एक बार सुनिए। ఇది పోయము ఇలా కవిత రూపంలోనే పాట రూపంలో నేర్చుకుంటే మీకు నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, మరియు మీకు ఇది బాగా తొందరగా గుర్తుండిపోతుంది। కాబట్టి ఎట్లా నేను చదువుతున్నాను ఎట్లా పాడుతున్నాను అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండమ్మా, ఒక్కసారి చూసుకోండి। एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। नर समाज का भाग्य एक है वह श्रम वह भुजबल है, नर समाज का भाग्य एक है वह श्रम वह भुजबल है। जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है। एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो। विजित प्रकृति से पहले उसको सुख पाने दो, विजित प्रकृति से पहले उसको सुख पाने दो। एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है, जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है। धर्मराज उसके कन कन का अधिकारी जन जन है, धर्मराज उसके कन कन का अधिकारी जन जन है। एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। नर समाज का भाग्य एक है वह श्रम वह भुजबल है, नर समाज का भाग्य एक है वह श्रम वह भुजबल है। जिसके सम्मुख झुकी हुई
पृथ्वी विनीत नभ तल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभ तल है। एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो। विजित प्रकृति से पहले उसको सुख पाने दो, विजित प्रकृति से पहले उसको सुख पाने दो। एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है, जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है। धर्मराज उसके कन कन का अधिकारी जन जन है, धर्मराज उसके कन कन का अधिकारी जन जन है, अधिकारी जन जन है। ఓకేనమ్మా, ఇది డాక్టర్ రామ్దారి సింగ్ దినకర్చే రచించబడినటువంటి కన్కన్కా అధికారి కవిత. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటి లెసన్. ఇది దీని యొక్క భావార్థం కూడా చెప్పుకుందాము. ఇది ఖచ్చితంగా అందరూ కూడా మనకి పోయం ఇచ్చి పోయం కింద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అలాంటి సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది. ఈ పోయం నేర్చుకోవడానికి కూడా మీరు ఈ పాట రూపంలో గనక నేర్చుకున్నట్లయితే అది చాలా తొందరగా గుర్తుండిపోతుంది. మంచి మెసేజ్ ఇచ్చేటటువంటి కవిత ఇది. అందరూ కూడా బాగా ఒక్కసారి చదివినప్పుడు బాగా వినండి అమ్మా. ఓకేనా స్టూడెంట్స్? ఓకేనా? ఈ కవితకి భావార్థాన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒక్కసారి చూసుకోండి అమ్మా. एक मनुज संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। एक मनुज संचित करता है अर्थ पाप के बल से. ఇక్కడ ఏమంటున్నాడు? ఏక్ మనుజ్ ఒక వ్యక్తి, సంచిత్ కర్తా హై పోగు చేస్తాడు, సంపాదిస్తాడు. ఎట్లా? అర్థ్ పాపకే బల్సే ధనాన్ని తను ఏదో ఒక రకంగా మోసపూరితమైనటువంటి మార్గం కావచ్చు, పాప రూపంలో కావచ్చు, ఒక వ్యక్తి ఏం చేస్తాడు? ఏక్ మనుజు సంచిత్ కర్తా హై, ఒక వ్యక్తి దాన్ని సంపాదిస్తాడు, కూడబెడతాడు. అర్థ్ పాపకే బల్సే ఆ ధనాన్ని ఒక పాపపు రాశిగా, పాపం యొక్క సొమ్ముగా దాన్ని కూడబెడతాడు. ఔర్ భోగుతా ఉసే దూసరా భాగ్యవాదికే చల్సే, మరియు ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు? దాన్ని భోగుతా అనుభవిస్తాడు. ఎట్లా? భాగ్యవాదికే తెలిసే ఇది నా యొక్క అదృష్టము, ఇది నా తలరాత, ఇది నాకు మాత్రమే చెందినటువంటిది. అరే ఎవడో కష్టపడి సంపాదించాడు, వాడు ఆ డబ్బును ఎలా సంపాదించైతే నాకెందుకు, ఇది నాకు చెందింది, నా యొక్క ఇది తలరాత, ఇది నా యొక్క అదృష్టము అనే పేరుతో ఇంకొకడు దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇదే ఈ లోకం యొక్క తీరు. మనకి పద్యంలో డాక్టర్ రామ్దారి సింగ్ దినకర్ గారు ఇదే చెప్తున్నారనమాట. ఏమని? ఏక్ మనుజ్ సంచిత్ కర్తా హై అర్థ పాపకే బల్సే, ఒక వ్యక్తి ధనాన్ని ఏదో ఒక పాపం చేసి దాన్ని కూడబెడుతూ ఉంటాడు. ఏదో ఒక రూపంలో కష్టం వల్ల కావచ్చు, మోసపూరితం వల్ల కావచ్చు, ఎట్లాగొట్లాగా దాన్ని సంపాదిస్తూ ఉంటాడు. కానీ ఇంకొకళ్ళు ఏం చేస్తారు? ఇది నా యొక్క తెలివితో నేను సంపాదించుకున్నాను, ఎదుటివాడి యొక్క మోసం చేసి నేను దాన్ని మోసపూరితంగా నేను అనుభవిస్తున్నాను, లేదు అంటే ఇది నా యొక్క తలరాత, ఇది నా యొక్క అదృష్టము, ఇది నాకు అలా రాసి పెట్టుంది, నేను అనుభవిస్తున్నాను అన్నట్టుగా చేస్తూ ఉంటాడు. దీనికి ఎగ్జాంపుల్గా మన యొక్క ప్రస్తుత పరిస్థితులనే తీసుకోవచ్చు. ఏంటి అంటే, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు కష్టపడి, రైతులనే తీసుకుందాము, కష్టపడి కొంత ధరకి నిర్ణయిస్తారమ్మా. కొంతకి అంటే ఇప్పుడు ఒక టమోటాలు కావచ్చు, ఉల్లిపాయలు కావచ్చు, ఎంతో కొంత ఒక 10 రూపాయలు 20 రూపాయలు అన్నట్టుగా వాళ్ళ యొక్క ధర అనేటువంటిది ఇంత అని నిర్ణయిస్తారు. అదే వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది షాపుల వాళ్ళు ఏం చేస్తారు? వాడు 10 రూపాయలకు అమ్మేటట్లుంటే ఒక టమోటాలు కానీ వేరే వాటిని కానీ వాడికి 10 రూపాయలకి ఉంటే వీళ్ళు తీసుకుని దాన్ని 20 రూపాయలకు అమ్ముతారు.
అదే ఇంకా హోల్సేల్ వాడు ఇంకా వేరే వాళ్ళు ఇంటింటికి వచ్చే అమ్మే వాళ్ళందరూ ఏం చేస్తారు, దాన్ని 30 రూపాయలు అంటారు, 40 రూపాయలు అంటారు, 50 రూపాయలు అంటారు. కానీ రైతుకి మాత్రము కష్టపడి ఆ, ఆ, శ్రమ చేసిన వాడికి మాత్రము ఏమైంది, కేవలం 10 రూపాయలు లభిస్తుంది. మధ్యలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమాత్రం కష్టపడడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, రైతు దగ్గర తీసుకుంటున్నారు. ఆ మధ్యలో దళారులు అంటాం కదా, రైతు దగ్గర తీసుకుంటున్నారు. ఆ రైతు దగ్గర తీసుకొని షాపు వాడికి ఇస్తున్నారు. షాపు వాడు కష్టపడి అమ్ముతూ ఉన్నాడు, వాడు ఓకే. ఆ రైతు కష్టపడుతున్నాడు, ఓకే. కానీ మధ్యలో ఉంటారు చూడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, రైతు దగ్గర కొంటున్నారు, ఇక్కడ షాపు వాడికి ఇస్తున్నారు. మధ్యలో వాడు ఏం చేశాడు, రైతు దగ్గర 10 రూపాయలు కొన్నాడు, షాపు వాడికి 20 రూపాయలకి ఇచ్చాడు. షాపు వాడేమో దాన్ని 30 రూపాయలకు అమ్ముకున్నాడు. అక్కడ ఏమైపోతుంది అంటే, దళారి మధ్యలో ఉండేటువంటి వాళ్ళు మీడియేటర్ అంటారు కదా, వాళ్ళు ఏంటి అంటే ఏమాత్రం కూడా కష్టపడకుండా ఏమాత్రం కూడా ఇది లేకుండా ఏం చేసేసారు, వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తున్నారు. అదే ఇక్కడ చెప్పాడు, ఏక్ మనుజు సంచిత్ కర్తా హై అర్థ్ పాప్ కే బల్సే ఔర్ భోగుతా ఉసే దూసరా భాగ్యవాదికే దిల్సే. ఒక వ్యక్తి ఏమో కష్టపడి సంపాదిస్తాడు, దాన్ని వేరే ఒకవాడు భాగ్యవాదికే తెలిసే, ఇది నా యొక్క అదృష్టము, నా యొక్క తలరాత, నా యొక్క తెలివితేటలు అనే పేరుతో ఇంకొక వ్యక్తి అనుభవిస్తూ ఉన్నాడు. ఇలా ఉన్నది మన సమాజము అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు అంటే, नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नबतल है. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नबतल है, पृथ्वी विनीत नबतल है. నర సమాజ్ కా భాగ్య ఏక హై. మన యొక్క నర సమాజానికి, మన యొక్క మానవుల యొక్క సమాజానికి భాగ్య ఏక హై, నిజమైనటువంటి సంపద ఏది అంటే వహ శ్రమ్ వహ భుజ్బల్ హై. ఆ నిజమైనటువంటి సంపద ఏంటి, మన యొక్క శ్రమ, మన యొక్క భుజబలము, మన యొక్క కష్టార్జితమే. నీకు ఈరోజు కష్టపడేటువంటి మనస్తత్వం ఉంది, కష్టపడేటటువంటి తత్వం ఉంది, అదే నీకు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇక్కడ కాకపోతే ఇంకో చోటైనా కూడా నీవు సుఖంగా ఉండేటట్టు చేస్తుంది. అదే నీ యొక్క నిజమైనటువంటి సంపద. ఓకేనా. ఎవరైతే కష్టపడుతూ ఉంటారో వాళ్ళకి మాత్రమే నిజమైనటువంటి సంపద ఉన్నట్టు. జిస్కే సమ్ముకు జుకీ హుయి పృథ్వీ వినీత్ నబుతల హై. వారి ఎదుట జుకీ హుయి, వారి ఎదుట శిరసు ఉంచి నమస్కరిస్తుంది. పృథ్వీ వినీత్ నబుతల హై. ఈ భూమి కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వినీత్ నబుతల హై, మనకి ఆ భూమి, ఆకాశము, పాతాళము ఇవన్నీ కూడా ఎవరైతే కష్టపడుతుంటారో వాళ్ళ ఎదుట శిరస్సు వంచి నమస్కరిస్తుంది, వాళ్ళకి పాదాక్రాంతమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, నర్ సమాజ్ కా భాగ్య ఏక్ హై, వహ శ్రమ్ వహ భుజ్బల్ హై. నిజంగా మానవ యొక్క సమాజానికి ఉన్నటువంటి ఏకైక సంపద ఏది అంటే అది నువ్వు కేవలము కష్టపడము, నీ యొక్క కష్టపడేటువంటి మనస్తత్వము, కష్టపడేటటువంటి తత్వము, నీ యొక్క భుజ సంపద. అది మాత్రమే, శ్రమించేటటువంటి గుణం మాత్రమే నువ్వు ఎక్కడికి పోయినా కూడా నువ్వు సుఖంగా ఉండేటట్టుగా చూస్తుంది. ఓకేనమ్మా. ఎవరైతే కష్టపడతారో వాళ్ళ ఎదుట, వాళ్ళ ముందర ఈ భూమి, ఆకాశము మరియు పాతాళము కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తుంది. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, विजीत प्रकृति से पहले उसको सुख पाने दो, विजीत प्रकृति से पहले उसको सुख पाने दो. ఇక్కడ మనకేమని చెప్తున్నాడంటే, జిస్నే శ్రమ జల్ దియా ఉసే, ఎవరైతే కష్టపడి పని చేస్తారో, ఎవరైతే ఆ పనిని చేసి ఉంటారో, ఓకే. జిస్నే శ్రమ జల్ దియా ఉసే పీచే మత్ రహ్ జానే దో. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా, జిస్నే శ్రమ జల్ దియా ఉసే, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళని, ఓకే, ఎప్పుడు కూడా
పీచే మత్ రహ్ జానే దో, వెనకబడనివ్వద్దు, వాళ్ళకి తక్కువ కానివ్వద్దు, వాళ్ళని నువ్వు తక్కువగా చూడొద్దు. అంటే ఇక్కడ ఎవరైతే సమాజం కోసం అని చెప్పి కష్టపడతారో వాళ్ళకే మొదట సుఖాన్ని అనుభవించేటటువంటి హక్కునివ్వాలి, వాళ్ళే మొదట సంతోషాన్ని పొందాలి. ఓకేనా? ఇంకా ఏమంటున్నాడు, जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, विजित प्रकृति से पहले उसको सुख पाने दो. జిస్నే శ్రమ జల్ దియా ఉసే పీచే మత్ రహ్ జానే దో, ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళనే మొదట సుఖాన్ని అనుభవించేటటువంటి హక్కుదారుణ్ణి చెయ్యాలి. ఎవరైతే సమాజం యొక్క శ్రేయస్సు కోసం అని చెప్పి కృషి చేస్తూ ఉంటారో వాళ్ళు మొదట సుఖాల్ని అనుభవించాలి, సంతోషాల్ని పొందాలి. విజీతు ప్రకృతి సే పెహలే ఉస్కో సుఖ పానే దో, విజీతు ప్రకృతి సే పెహలే, ఎవరైతే ప్రకృతిపై మొదట విజయాన్ని సాధించుంటారో ఉస్కో సుఖ పానేదో, వాళ్ళనే మొదట సుఖాన్ని అనుభవించాలి. ఏం సార్ ప్రకృతిపైన విజయం సాధించడము? మనకి ప్రకృతిలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ప్రకృతిని కూడా అంటే మనము ఎవరైతే కష్టపడే రైతులు పంటల్ని పండిస్తూ ఉంటారో లేకపోతే కష్టపడి ఇంకేదైనా పనులు చేస్తూ ఉంటారో వృత్తి కార్మికులు, వాళ్ళందరూ కూడా ఈ ప్రకృతితో మమేకమై ప్రకృతి యొక్క వనరులని మనందరికీ అనుకూలంగా మలుస్తున్నారో. మనం పంటలు పండించుంటున్నాం అంటే ఎట్లా, ఆ భూమి మనకి ఆ పంటల్ని ఇస్తుంది అంటే ఎట్లా, అది మనకి మనందరికీ తెలిసిందే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మనకి సూర్యరశ్మి నుంచి, భూమి నుంచి, భూమిలో ఉండేటువంటి భూసారం నుంచి, నీటి నుంచి మనకి ఆహార పదార్థాలు అనేటువంటివి తయారవుతున్నాయి. మరి ఆ ప్రకృతితో మమేకమై వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకి ఆహారాన్ని ఇస్తున్నారు. సో ప్రకృతిని వాళ్ళు ఏం చేస్తున్నారు, మన కోసం అని చెప్పి కష్టపడి దాన్ని జయిస్తున్నారు. అట్లా ఎవరైతే మొట్టమొదట విజీత్ ప్రకృతి సే పెహలే ఉస్కో సుఖ పానేదో, మొట్టమొదట ఈ ప్రకృతి జయిస్తారో వాళ్ళని మొదట నువ్వు సుఖాన్ని అనుభవించేటట్టుగా చెయ్యి. తర్వాత ఇంకేమని చెప్తున్నారు, जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है, धर्मराज उसके कन कन का अधिकारी जन जन है. जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है, धर्मराज उसके कन कन का अधिकारी जन जन है, अधिकारी जन जन है. ఇక్కడ ఈ కవితలో మనకి రామ్దారీ సింగ్ దినకర్ గారు ఈ విధంగా చెప్తున్నారు. ఏమని, ఇక్కడ భీష్మ పితామహుడు ధర్మరాజుకి తన యొక్క కర్తవ్యాన్ని బోధిస్తున్నట్టుగా మనకి ఈ పద్యంలో చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు, భీష్మ పితామహుడు ధర్మరాజుతో ఈ విధంగా అంటున్నాడు, ఏ ధర్మరాజా, जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है. భగవంతుడు ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏవైతే వస్తువులు పెట్టాడో అది ప్రజలందరికీ సరిపడేటట్టు పెట్టాడు. ఇక్కడ ప్రకృతిలో ఏవైతే ఉన్నాయో ఆ సంపద, ప్రకృతి యొక్క సంపద అంతా కూడా ప్రతి ఒక్కరికి సరిపడనంత, అందరికీ సరిపోయేటంత మనకి ఆ భగవంతుడు సృష్టించాడు. धर्मराज उसके कन कन का अधिकारी जन जन है, धर्मराज उसके कन कन का अधिकारी जन जन है. ధర్మరాజా, అటువంటి ప్రకృతి సంపదని అనుభవించేటటువంటి పొందేటటువంటి హక్కు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉంది అని చెప్పి మనకి ఇక్కడ ఈ పాఠ్యాంశము, అసలు ఈ పాఠ్యాంశము దేనికి ఉద్దేశించి చెప్పడం జరిగింది అంటే, కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు ధర్మరాజు అయ్యో నేను నా వాళ్ళని పోగొట్టుకొని నేను సంపాదించినటువంటి రాజ్యాన్ని నేను అనుభవించాలా, పొందాలా, ఈ రాజ్యాన్ని నేను పరిపాలించాలా అని వికలిత మనస్కుడైనప్పుడు, మనసంతా కూడా చెదిరిపోయినప్పుడు భీష్మ పితామహుడు తన యొక్క కర్తవ్యం ఇది అని చెప్పి బోధ చేస్తూ కష్టం యొక్క గొప్పదనాన్ని, శ్రమ యొక్క విలువని తెలియజేస్తూ చెప్పినటువంటి మాటలనే మనకి ఇక్కడ
పాఠ్యాంశంగా ఇవ్వడం జరిగింది. ఈ పాఠ్యాంశం పెట్టడం గల ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థుల్లో కూడా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి, దయాగుణం కలిగి ఉండాలి, మరియు సమాజానికి సేవ చేసేటటువంటి లక్షణం విద్యార్థుల్లో కలగాలి అనే ఉద్దేశంతోనే ఈ పాఠ్యాంశాన్ని మనకి పెట్టడం జరిగింది. ఓకేనమ్మా స్టూడెంట్స్, ఇది మనకి కన్ కన్ కా అధికారి కవిత కా భావార్థ్ ఇది. మరి అక్కడ వాడు ఇచ్చినటువంటి ఇన్టెక్స్ట్ క్వశ్చన్స్ను ఒక్కసారి చూసుకోండి. ఈ పోయం కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. భాగ్యవాద్ కా చల్ క్యా హై. భాగ్యవాద్ అంటే ఎవరైతే మోసపూరితంగా ఇది నాది, ఇది నా యొక్క అదృష్టము, నా యొక్క తలరాత అని చెప్పి అనుభవిస్తూ ఉంటారు కదా, దాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. కపట అదృష్టము అంటే ఏమిటి అని చెప్పి ఇక్కడ మనకు అడుగుతూ ఉన్నాడు. అసలు ఏమిటి కపట అదృష్టము? మనకి ఇందాక చెప్పుకున్నాము, ఒకడు కష్టపడి సంపాదిస్తూ ఉంటాడు, ఇంకొకడు వచ్చేసి ఇది నాకు సొంతమైనటువంటిది అనేటువంటి భావంతో వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. మరి అసలు అంటే ఏంటో ఇప్పుడు చూద్దాము. दूसरों की संपत्ति को अपना भाग्य समझकर भोगना భాగ్యవాద్ కా చల హై. ఎవరైతే ఎదుటి వాళ్ళ యొక్క సంపదని మా యొక్క అదృష్టంగా భావించి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారో దాన్నే అక్కడ కపట అదృష్టము అని చెప్పి చెప్తూ ఉంటాడు. భాగ్యవాద్ కే నామ్ పర్ దోకే बाज श्रम धन भोगते हैं, वे उसे छल से भोगते हैं. भाग्यवाद के नाम पर धोखेबाज శ్రమ్ ధన్ భోగ్తే హై. వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, మోసపూరితంగా ఇది నా యొక్క తలరాత, ఇది నా యొక్క అదృష్టము అనే పేరుతో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎదుటివాడి యొక్క శ్రమని దోచుకుంటూ ఉంటారు, దోపిడీ చేస్తూ ఉంటారు. వే ఉసే చెల్సే భోగ్తే హై. వాళ్ళు దాన్ని మోసపూరితంగా అనుభవిస్తూ ఉంటారు. ఓకే, ఇది కపట అదృష్టం అంటే అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇది నర్ సమాజ్ కా భాగ్య ఏక హై. నర్ సమాజ్ కా భాగ్య క్యా హై అని ఇచ్చాడు ఇక్కడ. అని మనిషికి, మానవ సమాజానికి ఉన్నటువంటి నిజమైనటువంటి సంపద ఏమిటి? ఓకే, श्रम करने का महान गुण और भुजबल ही नर समाज का भाग्य है. नर समाज का भाग्य श्रम और भुजबल है. श्रम करने का महान गुण और भुजबल ही नर समाज का भाग्य है. శ్రమ చేసేటటువంటి గొప్ప లక్షణము మరియు భుజబలము ఈ మానవ సమాజానికి ఉన్నటువంటి నిజమైనటువంటి సంపద. నర్ సమాజ్ కా భాగ్య శ్రమ్ ఔర్ భుజబల్ హై. మరి ఏంటి మానవ సమాజానికి ఉన్నటువంటి నిజమైన సంపద ఏంటి అంటే నువ్వు కష్టపడేటటువంటి మనస్తత్వము, నీ యొక్క భుజబలము. ఇదే మానవ సమాజానికి ఉన్నటువంటి నిజమైనటువంటి సంపద. నెక్స్ట్ ఏం అడిగాడు, శ్రమిక్ కే సమ్ముఖ్ క్యా క్యా జుకే హై. మనకి కష్టపడేటువంటి వ్యక్తి ముందర ఏవేవి శిరస్సు వంచి నమస్కరిస్తాయి? పృథ్వీ పర్ శ్రమిక్ కా హీ మహత్వపూర్ణ స్థాన హై. इस महान श्रमिक के सम्मुख सारी धरती और आसमान नतमस्तक हुए है. పృథ్వీ పర్ శ్రమిక్ కా హీ మహత్వపూర్ణ స్థాన హై. భూమి మీద ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి చాలా గొప్ప స్థానం ఉంటుంది. ఇక్కడ इस महान श्रमिक के सम्मुख सारी धरती और आसमान नतमस्तक हुए है. అటువంటి కష్టపడేటువంటి వ్యక్తి ముందర ఈ భూమి మరియు ఆకాశము శిరస్సు వంచి నమస్కరిస్తాయి అని చెప్పి చెప్తున్నాడు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఈ భూమి మీద చాలా గొప్ప స్థానం ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళని ఎక్కువగా గౌరవించడం జరుగుతుంది. అటువంటి కష్టపడేటువంటి వ్యక్తికి మన యొక్క ఈ భూమి మరియు ఆకాశం శిరస్సు వంచి నమస్కరిస్తాయి. నెక్స్ట్ ఏమిచ్చాడు, श्रम जल किसने दिया.
మనకిక్కడ శ్రమ్ జల్ అంటే చెమటని చిందించడం. మరి ఎవరిక్కడ చెమటని చిందించారు అని చెప్పి అడుగుతున్నాడు. శ్రమ్ జల్ శ్రామిక్నే దియా. మరి ఎవరు ఆ చెమట ఎవరికి పడుతుంది? ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళకే ఎక్కువగా చెమట పడుతుంది. మనం కూడా చూడండి, హాయిగా కూర్చున్నామనుకోండి, ఏమాత్రం చెమట పట్టకుండా, ఎండకి కందెరగకుండా హాయిగా కూర్చున్నాం అనుకోండి, మనకేమి చెమట అనేది రాదు అన్నమాట. అదే ఎవరైతే కష్టపడుతూ ఉంటారో, ఎవరైతే పని చేస్తూ ఉంటారో వాళ్ళకి చెమట వస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఎవరు కష్టపడి పని చేస్తున్నారు, ఎవరు చెమట చిందించారు అంటే శ్రమ్ జల్ శ్రామిక్నే దియా, కష్టపడేటువంటి వ్యక్తి ఆ చెమటని చిందించారు. మనిషిక ధన్ క్యా హై. మరి మనిషికి ఉన్నటువంటి నిజమైనటువంటి సంపద ఏమిటి? మనిషి యొక్క సంపద ధనము ఏమిటి? ప్రకృతి మే రఖీ హుయి సారీ సంపత్తి మనిషి కా ధన్ హై. మనిషికి సంబంధించిన ధనం ఏమిటి అంటే ప్రకృతి మే రఖీ హుయి సారీ సంపత్తి, ప్రకృతిలో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా ఈ మనిషి యొక్క ధనమే, మనుషుల యొక్క సంపదే. ప్రకృతిలో ఉన్నటువంటి ధనం మొత్తం కూడా ఏమవుతుంది ఇక్కడ ఈ మనుషులందరికీ సంబంధించినటువంటి సంపద. కన్ కన్ కా అధికారి కౌన హై. మనకి ప్రతి అణువునికి హక్కుదారుడు ఎవరు? ఈ సృష్టిలో ఉన్నటువంటి భగవంతుడు సృష్టించినటువంటి ప్రతి ఒక్క అణువుకి, ప్రతి ఒక్క కణకణానికి నిజమైనటువంటి హక్కుదారుడు ఎవరు? అది ఎవరికి చెందుతుంది? కన్ కన్ కా అధికారి జన్ జన్ హై యా జో శ్రమ్ కర్తా హై వహీ కన్ కన్ కా అధికారి హై. కన్ కన్ కా అధికారి జన్ జన్ హై యా జో శ్రమ్ కర్తా హై వహీ కన్ కన్ కా అధికారి హై. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువుకి, ప్రతి ఒక్క కణకణానికి, ప్రతి ఒక్క భాగానికి, ప్రతి ఒక్క సంపదకి నిజమైన హక్కుదారుడు ఉంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా, లేదా ఎవరైతే కష్టపడతారో వాళ్ళు నిజమైన హక్కుదారులు అవుతారు. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళే ఈ ప్రకృతిలో లభించేటటువంటి ప్రతి ఒక్క సంపదని అనుభవించడానికి నిజమైనటువంటి హక్కుదారుడు అవుతారు. ఓకేనమ్మా, ఇది కన్ కన్ కా అధికారి కవిత మరియు కన్ కన్ కా అధికారి కవిత యొక్క భావార్థాన్ని మరియు పరిచయ ప్రశ్నని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేనేం చేశానమ్మా, కన్ కన్ కా అధికారిలో ఉన్నటువంటి ఉన్కీకరణ కింద ఉన్నటువంటి ప్రశ్న, ఉద్దేశ్యం, విధా విశేషం, కవి పరిచయి, విషయ ప్రవేశం, తర్వాత కన్ కన్ కా అధికారి కవిత దాన్ని ఎలా చదవాలి అనేది, తర్వాత దాని యొక్క భావార్థం, కన్ కన్ కా అధికారి కవిత యొక్క భావార్థము, మరియు ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అంటే పోయం కింద ఉన్నటువంటి ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ నేను ఇందులో చెప్పడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరూ కూడా నేర్చుకోండి. ఓకేనమ్మా, అందరు కూడా కంపల్సరీ ఇది నేర్చుకోండి.